వచ్చేసా. ఈ రోజు మనం ప్రాన్స్ క్రిస్పీ స్నాక్స్ చేయబోతున్నాం గురు. కరకరలాడే రొయ్యలు క్రిస్పీ ఎట్ట చేస్తామో మీరే చూడండి. ఈ రోజు ఏదో ఒకటి చేద్దామని గట్టిగా ఫిక్స్ అయ్యి మార్కెట్ కి అయితే వెళ్ళిపోయాను మామ. మార్కెట్ లో చేపలు అమ్మే రాతమ్ముడు రొయ్యలు తీసుకుందో అని పిలిచింది మామ. అక్క నాకు రొయ్యలు చేసేది రాదక్క. దాందే అమ్ముతాముడా నేను చెప్తాను కానీ అను చెయ్య. సరే అక్క చెప్పు. ఫస్ట్ రొయ్యల్ని శుద్ధంగా కడుక్కో. రొయ్యలకి సెమ్మ ఉండకూడదు. ఉప్పు మిరియాల పొడి మిరపొడి అట్నే కొంచెం బటర్ కూడా వేసుకొని కలిపేసుకోరా భయో. కలుపుకున్న తర్వాత అల్లం పేస్ట్ కొద్దిగా నిమ్మ దబ్బరంత పిండుకొని వైట్ పెప్పర్ కొంచెము చాట్ మసాలా కొంచెము షెజ్వాన్ చట్నీ కొంచెమే వేసుకొని చేతితో పెట్టుకొని పక్కన పెట్టుకో. మళ్ళీ సపరేట్ గా ఒక గుంట కింద తీసుకో. దాంట్లో బియ్యం పిండి కొంచెము మొక్కజొన్న పిండి కొంచెం వేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు మిరియాల పొడి మిరపొడి గరం మసాలా కూడా వేసుకోవాలి రా భయ్య. దాన్ని పిసికి పక్కన పెట్టుకో. ఇంకొక గిన్నెలో కోడిగుడ్లు కొట్టు పోసుకొని బాగా జలగొట్టు. ఇప్పుడు ఒక రస్క్ ప్యాకెట్ తీసుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని అంటే పొడి పొడిగా తిప్పుకోరా భయ్య. ఇప్పుడు ఆ కోడిగుడ్లు రసము పిసికి పెట్టుకున్న పిండి రస్క్ పొడి ఈ మూడు పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక్కొక్క రొయ్యి ముక్క ఎత్తుకొని ఫస్ట్ పిండిలో కొంచెమా గుడ్డులో కొంచెమా రస్కులో కొంచెం అద్దుకొని నూనెలో వేసుకుంటే రొయ్యలు క్రిస్పీ స్నాక్స్ అయితే రెడీ అబ్బయా. పోయి తిని టేస్ట్ ఎట్టుందో చెప్పు అబ్బయా. సరే అక్క. ప్రాన్స్ క్రిస్పీ రెసిపీ అదిరిందయ్యా. రొయ్యలతో ఇంకేం రెసిపీ చేస్తే బాగుంటుందో ఒక కమెంట్ చేసేయండి. అది సరే గానే అక్క నీ వాయిస్ భలే ఉండదు అక్క. థ్యాంక్స్ అబ్బయా. సరే ఉంటా అక్క.